హలో అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ప్లెయిన్ నూడిల్స్ వెజిటేబుల్స్ వేసుకొని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు మనం దానికోసం ప్లెయిన్ నూడిల్స్ తీసుకోవాలండి. ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ నూడిల్స్ని దాంట్లో వేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం. వీటిని మధ్యలో ఒకసారి కిందికి మీదికి కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి, లేకపోతే ఇది పొంగిపోతుంది అనమాట. దీన్ని ఒక జల్లీలోకి వేసుకొని కొద్దిగా చల్లనీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఈ నూడిల్స్ విడివిడిగా వస్తాయి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని వేగనిద్దాం. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుందామండి. ఇవి కొంచెం వేగాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా క్యారెట్ ముక్కల్ని వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలు అనేది ఎక్కువగా ఉడకొద్దు అనమాట. ఒక 75-80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ఉప్పు ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర పొడి, మనము బయట నుండి తెచ్చుకున్న నూడిల్స్ మసాలాను దీంట్లో వేసుకోవాలండి. కానీ ఈ నూడిల్స్ మసాలాలో ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్ ఉంటుందన్నమాట. దీన్ని అజినోమోటో అంటాం కదా, అది కొంచెం తీసేసి వేసుకోవాలి. అప్పుడే హెల్త్కి మంచిదన్నమాట. ఈ మసాలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని కలిపేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దాం. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి అన్నమాట ఈ నూడిల్స్కి. దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసి వేసుకోవచ్చు అన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా నూడిల్స్ రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.